హే! హలో. హాయ్. షాక్ అయ్యారా? ఉప్పల బాలు. నేను చాలా చాలా బిగ్ ఫ్యాన్ అనమాట ఉప్పల బాలుకి. ఏమైనా తను కొంచెం సినిమాలో అవకాశాలేమైనా ఇస్తే మట్టుగా ఉప్పల బాలుని చూడటానికే వెళ్తా నేను. ఐ థింక్ తనొచ్చేసరికి నాకు అనుకోకుండానే, నాకు తెలియకుండానే ఒక స్మైల్ అనమాట. సో, అందుకని ఏమో ఉప్పల బాలంటే భలే ఇష్టం నాకు. చాలా బాగా నవ్విస్తాడు కూడా. తను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయితలేదు గానీ, తనకి మెసేజ్ పెట్టి ఉంచా. తను చేసేది నేను చూస్తా ఉంటాననమాట. అయితే మనం ఒక అమ్మాయి బొమ్మ యేసుకుందాం. ఎట్లా అంటే నేనైతే చెరుకుగడలు అయి పట్టుకునేటట్టే యేస్తున్నాను. మీరు మట్టుకు ఏం చేస్తారంటే, ఒక దీపం పట్టుకున్నట్టో, లేకపోతే అమ్మాయి ఇంకో ముగ్గేస్తున్నట్టో, ఒంగోని ముగ్గేస్తున్నట్టో, ఇట్లా చాలా వస్తాయి. అంటే ఇదొక జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే. అంతకు మించి అవసరం ఏం లేదు. అండ్ ఒక అమ్మాయి అందం వర్ణించాలంటే కవులు కూడా చాలలేకపోయారంటబ్బా! నిజంగా పైనుంచి దేవుడు దిగొచ్చినా కూడా మన అందాన్ని ఆళ్ళు పొగడలేరంతే. అమ్మాయికున్న స్పెషాలిటీనే అంత. ఎంత అందంగా ఉంటామో కదా! ఇప్పుడేముంది గానీ శారీ కట్టుకున్నప్పుడో, లంగా ఓణి కట్టుకున్నప్పుడు, కొత్త డ్రెస్ ఏసుకునేటప్పుడో, అదేంటో వాటికి తగ్గట్టు జుమ్కీసు వాటికి తగ్గట్టు అన్నీ వేసుకుంటుంటే అదొక ఆనందం కదా! ఎంత బావుంటుందో! ఆ ఫీల్ చాలా 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 బాగుంటుంది. నేను మోర్ టైమ్స్ ట్రై చేశాను అలాగా. ఏదైనా కొత్త డ్రెస్ ఏసుకున్నాననుకో, అద్దం దగ్గరికెళ్ళి ముందుకి, వెనక్కి, ముందుకి, వెనక్కి, ముందుకి, వెనక్కి దీనికి ఏ హెయిర్ స్టైల్ ఏసుకోవాలని మళ్ళీ యూట్యూబ్‌కి రావటం. చిన్నగా పోగులు బావుంటాయా? పెద్ద పోగులు బావుంటాయా? లేకపోతే ఇలాగే బావుంటాయా? 3, 4 జతలు మార్చడం. పిచ్చియే గదా! మనకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. సో, అమ్మాయి అంటేనే అందం. సో, దాని గురించి అయితే సో చాలా చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా అమ్మాయికున్నంత రెస్పెక్ట్ అబ్బాయిలకిస్తారు కానీ తక్కువే. కానీ ప్రతి తల్లికి కొడుకంటేనే ఇష్టం తెలుసా? కానీ ఎక్కువ అమ్మాయికే ఎక్కువ గౌరవం ఉండేది. కానీ బావుంటుంది. అందులోకి అమ్మాయిలు బ్లాక్‌గా ఉండేవాళ్ళు కొంచెం థిక్ కంటే లైట్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీకంటే ఎక్కువగా లై లైక్ మీకన్నా డార్క్‌గా ఉన్నాయనుకోండి డ్రెస్సులు, మీరు కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా కనిపిస్తారు. అదే మీరే హైలైట్ అయ్యి డ్రెస్సులు కొంచెం లైట్ ఉన్నాయనుకో, మీరు బాగా కనిపిస్తారు. ఎప్పుడైనా లైట్ డ్రెస్సులే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ చిమ్కీసు అవేంటో వర్క్స్ ఉన్నవి తీసుకోవద్దు. జస్ట్ ప్లెయిన్‌గా ఉండేవి. ఫ్యాంటు హెవీ కలరొచ్చి పైన ప్లెయినొచ్చి చున్నీ మళ్ళీ హెవీ కలరొస్తే అదొకటి బావుంటుంది. లేదు అంటే లైట్ కలర్స్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంటే ఇప్పుడు ఏ జనరేషన్ మనకున్న జనరేషన్‌లో ఏ డ్రెస్సులేస్తే ఆ డ్రెస్సులు బట్టి మనం ముందుకి మూవ్ ఆన్ అవుతా ఉండాలి. ఎప్పుడో ఓల్డ్ వేస్తాను అంటే ఇప్పుడున్న జనరేషన్ ఇట్లా ఉంది కాబట్టి ఇట్లానే. అంటే అలా అని జీన్స్ ఏయమని కాదు. చాలా వరకు అనార్కలి ఒకప్పుడు సమంత దించింది. దాన్ని వాడేసాం. తర్వాత మెహరీన్ తీసుకొచ్చిన డ్రెస్సులు వాడేసాం. తర్వాత కాజల్ ఈళ్ళందరూ వచ్చినియ అయి వాడేసామనమాట. ఇప్పుడు రీసెంట్‌గా ప్లాజా అండ్ పైన టీ షర్ట్ లాంటివి రావటం, లేదా కింద వరకు ప్లాజా వచ్చి మోకాళ్ళ దాకా పైనది రావటం, చున్నీ ఇవ్వటం బావుందది. అది ట్రై చేయండి. లెహంగా ఒకటి బానే ఉంటుంది. లంగా ఓణిలాగే ఉంటుంది కానీ లంగా ఓణి కాదు. బావుంటది. అది కూడా చాలా బావుంటది. అదైనా ట్రై చేయండి. ఎక్కువ అమ్మాయిలకి పింక్ అంటేనే ఇష్టం. ఐ నో ప్రతి ఒక్కరికి లైక్ చేసేదే పింక్. మా అమ్మాయిలు ఎవరో చూడాలని రెడీ అవ్వము బ్రో. మాకు నచ్చి మేమందంగా అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమో లేకపోతే ఏమో తెలీదు. మేమింత అందంగా ఉంటామా అనిపిస్తది ఆ లంగా ఓణీలో, సారీల్లో, ఆ డ్రెస్సుల్లో. అంతేగాని ఎవరో చూస్తారనో, ఇంట్లో ఉండేటప్పుడు నైటీలేస్తారు, బయటకొచ్చేటప్పుడు డ్రెస్సులేస్తారు, మొగుడుండేటప్పుడు పాత బట్టలేస్తారు, బయటకొస్తే కొత్త బట్టలేస్తారు. అవునా కాదా? సో, మేము నైటీలేసుకుంటున్నాము అంటే కంఫర్ట్ కోసం. ఇంట్లో చాలా పనులుంటాయి. అదే కొత్త డ్రెస్ ఏసిన తర్వాత ఇంట్లో పనులు చేయమంటే ఎవ్వరం చెయ్యం మేము. అస్సలే జెయ్యం. నిజంగానే. ఎందుకు అంటే చాలామంది అంటారు మొగుడుండేటప్పుడు ఇంత పెంటగా ఉంటావేంటి? లేదంటే హస్బెండ్ వచ్చినాక ఇట్లా ఉంటారేంటి అని చెప్పేసి అనుకుంటా ఉంటారు కదా! అట్లా ఏం లేదు. అదేంటి అంటే ఇంట్లో ఉండేటప్పుడు కంఫర్ట్. ఎక్కడికైనా వెళ్ళి మేము రాని సారీస్ అయినా, డ్రెసెస్ అయినా ఏవైనా సరే రాగానే నైట్ డ్రెస్సో, నైటీనో యేసుకుంటా ఆ కంఫర్ట్ వేరు. ఇంట్లో వాళ్ళకి భోజనాలు పెట్టాలా?
లేదంటే ఇంట్లో ఇల్లు ఉడవాలా, లేకపోతే ఏదో ఒకటి వగేరా వగేరా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. పాతకాలపోలు చీరలు కట్టుకున్నారు కదా అని చెప్పేసి అంటున్నారు కదా! మరి మీరెందుకు పంచలు కట్టుకోరు? అంటే మీరు ట్రెండు ఓకే వెళ్ళిపోవచ్చు కానీ మేము వెళ్ళకూడదు ఇక. ట్రెండ్ అంటే ఏంటంటే ఇంకా సారీల్లోనే మీకు అన్‌కంఫర్టబుల్‌గా ఉంటది. అంటే ఐ థింక్ పిన్నీసులు పెట్టకపోతే ఇంక నడుము దగ్గర కనపడడమో, జారుతుందనో, లేకపోతే ఇక్కడ జారుతుందనో, బయట జారుతుందనో, పిన్నీస్‌లో ఎన్ని పెట్టుకుంటామో అంత అన్‌కంఫర్టబుల్‌గా ఉంటది. అదే ఫుల్ డ్రెస్ ఏసుకున్నామనుకో, మేము ఎంత కంఫర్ట్ ఉంటామో మాకే తెలుసు. చాలా అంటే ఇప్పుడు ఏంటి అంటే నేను అంటుంది, కనబడకుండా అంటే ఎక్స్‌పోజ్డ్ చేయని డ్రెస్సులు ఏవైనా కంఫర్టే. అది శారీనే అవ్వని, లేదంటే డ్రెస్సే అవ్వని, ఏదైనా సరే ఎక్స్‌పోజ్డ్ చేయని డ్రెస్సు మస్తు సూపర్ ఉంటాయి. మాకైతే డ్రెస్సే కంఫర్టబుల్‌గా ఉంటుంది. సరేలెండి ఇవన్నీ మనకెందుకులే గానీ నేనేసే ముగ్గు ఎట్లా ఉందో చెప్పండి. అండ్ కింద ఇది స్కర్ట్ లాగా ఉంటది కదా! మామూలుగా దీనికి పింక్ ఏసేసుకోండి. పింక్‌కి ఆపోజిట్ కలర్ మీకు నచ్చిన కలర్ ఏసుకోవచ్చు. నేనైతే గ్రీన్ ఏస్తాను. దాని మీద చిన్న చిన్న డాట్స్ వైట్ కలర్ వేస్తాననమాట. అండ్ మీకేమైతే నచ్చుతుందో, మీకేదైతే అనుకుంటున్నారో ఆ కలర్ ఎయ్యాలని ఏమీ లేదు. మీకు నచ్చిన కలర్ ఏసుకోండి. కానీ ఎప్పుడైనా ఒక అమ్మాయి లైక్ ఆఫ్టర్ మ్యారేజో, బిఫోర్ మ్యారేజో ఒకసారి లంగా ఓణి లంగా ఓణి బాగుంటుంది. ఒకసారి కట్టి చూడండి. బాగుంటుంది. అంతే, అంతకు మించి మనం ఏం చెప్తాం కదా! అండ్ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు చూసావా, పెద్దవాళ్ళు అవని చిన్నవాళ్ళని ఎన్ని కబుర్లు చెప్తారో రియల్లీ. వాళ్ళ కబుర్లు చెప్పకపోతే ఆ రోజు వాళ్ళ ఇంట్లో గడవ తెలుసా. ఏంటి చిన్నోడు మాట్లాడలా, ఏంటి పెద్దోడు మాట్లాడలా అని చెప్పేసి అంటూ ఉంటారు. మీరు ఎక్కువ బయట వాళ్ళతో మాట్లాడేదానికంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయండి. ఇంకా పొద్దునుంచి సాయంత్రం దాకా వాళ్ళు ఉండేటప్పుడు మట్టుకు ఫోన్ పట్టుకోవద్దు. అది గంటే అవని, 2 గంటలే అవని, 10 నిమిషాలే అవని, 20 నిమిషాలే అవ్వని, లేదా డే అంతా అయినా అవ్వని, ఎప్పుడో ఒక్కసారి తీయండి. వాళ్ళు ఉండేటప్పుడు ఫోన్ పక్కన పెట్టేయండి. వీళ్ళు ఫోన్ వాడరు అనిపించుకోండి. అంతేగాని మీరు వాళ్ళు ఉండేటప్పుడు ఫోన్ బట్టి, పని అప్పుడు ఫోన్ బట్టి, ఇక మీకు నచ్చినప్పుడల్లా ఫోన్ తీస్తూ ఉంటే వీళ్ళు ఫోన్ చూస్తూనే ఉంటారు అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చేస్తుంది. సో నేనేమంటానంటే వాళ్ళు ఉండేటప్పుడు అంటే పేరెంట్స్ ఉండేటప్పుడు, లేకపోతే చుట్టాలు ఉండేటప్పుడు అస్సలు ఫోన్ అనేది ముట్టొద్దు. వాడండి, నేను ఫోన్ వాడొద్దు అని చెప్పి అంటలేదు. బట్ వాళ్ళు ఉండేటప్పుడు ఫోన్ పట్టుకోవద్దు. ఎందుకు అంటే వాళ్ళు మీరేం పని చేసినా అది అందుబాటులోకి రాదు. అది చూడరు అసలు ఎవ్వరైనా, మీరైనా నేనైనా. అందుకని వాళ్ళు లేనప్పుడే ఫోన్ ముట్టండి. నేను మా 1కి 10 సార్లు చెప్తున్నా, నైట్ పడుకునేటప్పుడు మీరు 7 కల్లా ఫోన్ ఆఫ్ చేసి పడుకోండి. మీ వల్ల కొన్ని పిచ్చుకలు బతుకుతాయి. అంటే చిన్న చిన్న ప్రాణాలతో ఏవైతే ఉన్నాయో అవి బతుకుతాయని ఆల్రెడీ రోబో సినిమాలో చెప్పారు, మనం చూసాము. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమీ ఉండదు. అంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మీ వల్ల కొన్ని ప్రాణాలు బతుకుతున్నాయి అంటే అంతకంటే అదృష్టం ఇంకోటి లేదు. తప్పక ఫోన్ వాడిన వాళ్ళు మట్టుగా ఓకే. బట్ 7-6 కల్లా ఆపేసి మీరు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారబ్బా. మీకు ఏం చేయాలో ఒక అవగాహన వస్తుంది. ఈ జాబ్ చేస్తే మంచిదా, ఈ జాబ్ చేస్తే మంచిదా, ఇదా అదా అదా ఇదా అని చెప్పి ఆలోచిస్తారు. నిజంగా ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఎన్ని ఆలోచనలు వస్తాయో. అలాగే 6-7 కల్లా ఫోన్ తీసి స్టాండ్లో పెట్టేసి పైన పెట్టేసుకున్నాం. మీకు ఎక్కడ వీలైతే అక్కడ మార్నింగ్ లేవడానికి అలారం పెట్టుకోండి. ఆ అలారం ఎలా ఉండాలంటే మీరు పడుకునే చోట కాదు, ఎక్కడైనా పక్కన పెట్టండి. పక్కన పెడితే అప్పుడు ఏంటంటే దాన్ని ఆపడానికి లేచి మీ నిద్ర పోతుంది. అది ఇరిటేట్గా ఉంటుంది కాబట్టి ఆ అలారం మీరు లేచి దాన్ని కట్టేసరిగా పోయింది లేక నిద్ర అని చెప్పేసి లేచి ఇంకా పనులు చేసుకుంటారు. నేను చెప్పే చిన్న సజెషన్ అంతే. అండ్ అమ్మాయిలకి త్వరగా మొహం మీద ముడతలు వస్తున్నాయి అంటే ఒకటి ఫోన్ చూడటం వల్లే ముడతలు వస్తాయి. కళ్ళ కింద ఎప్పుడైతే మీకు డార్క్ పార్ట్స్ వచ్చేసినాయో అప్పుడే మీరు ఆటోమేటిక్గా దెయ్యాలలాగా కనిపించడం మొదలు పెడతారు. ఆటోమేటిక్గా నిజంగానే అబ్బాయిలు అయ్యేది, అమ్మాయిలు అయ్యేది. అసలు ఎవరికైనా అందం కళ్ళే. ఆ కళ్ళ దగ్గర ఇంకా డార్క్ పార్ట్స్ వచ్చినాయి అంటే మొహం నిండా చంద్రుడికి ఏదో మర్చుండేటట్టు మీకు ఆ కళ్ళ నుండే చూపిస్తారనమాట. సో అవి అవాయిడ్ చేసుకోవాలి. లేదంటే మేము ఫోన్లు వాడక తప్పదు, ల్యాప్టాప్ వాడక తప్పదు అని చెప్పేసి ఉంటే కీర ఉంటుంది కదా, కీర కళ్ళ మీద పెట్టుకోండి. వీక్లీ ట్వైస్గా పెట్టుకోండి. కళ్ళ మీద పెట్టుకొని అలా వదిలేసిండి. లేదంటే ఒక క్లాత్ తీసుకొని, కాటన్ క్లాత్ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి 1 గంట తర్వాత తీసి మీ కళ్ళ మీద పెట్టుకోండి. మళ్ళీ అవే క్లాతులు మళ్ళీ కడుక్కొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి.
మళ్ళీ నైట్ అప్లై చేసుకోండి. సూపర్ రిజల్ట్ వస్తుంది. కళ్ళ మీద పెట్టుకోండి, అందరికీ బాగానే ఉంటుంది. ఎవరికైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో త్వరగా పోతాయి. ఇప్పుడు అందరూ ఫోన్లు చూడటం అలవాటు అయిపోయింది. సో జస్ట్ నేను రెమెడీ చెప్తున్నాను అంతే. అంతకు మించి మీరు వెళ్ళొద్దు. కళ్ళ త్వరగా స్పెట్స్ పెట్టేటట్టు చూసుకోవద్దు, ఓకేనా? మ్యాక్సిమం ఇది ఒకటి చేయండి. ఇంకొక టిప్ ఏంటంటే, ముడతలు వచ్చేసిన వాళ్ళ ఫేస్ మీద బంగాళదుంప తోలు ఉంటుంది కదా, ఆ తోలు ఏం చేస్తారంటే తీసేసి మిక్సీ కొట్టేయండి. లేదంటే మీ దగ్గర ఏముంటే అవి పాసిబిలిటీ రాయితో అయినా కొట్టుకొని మెత్తగా చేసుకోండి. దాని నుంచి వచ్చే రసం కానీ లేదంటే ఆ తోలుని ఫేస్కి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న 15 మినిట్స్ వరకు ఫేస్ మీద అట్లాగే ఉంచండి. కళ్ళ కింద కూడా పెట్టుకోవచ్చు. ఇది బంగాళదుంప అంటే ఏంటంటే మీ ఫేస్ మీద ఏవైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో ఆ స్పాట్స్ని తీసేస్తుంది. అంటే మన ఇంట్లో ఉన్న రెమెడీస్ మట్టుగా చెప్తున్నాను. దానివల్ల ఏంటంటే ఫేస్ మీద ఏవైతే బ్లాక్ ఉంటుందో కొంచెం పోవటానికి ట్రై చేస్తుంది. కీరా కూడా చాలా బాగా పనిచేస్తుంది కళ్ళ కింద మచ్చలను తొలగించడానికి. బంగాళదుంప తోలు కూడా బాగా పనిచేస్తుంది. ఫేస్ అంతా అప్లై చేసుకొని ఒక పావు గంట తర్వాత కడిగేసుకోండి. ఇది వీక్లీ ట్వైస్ చేసుకోవచ్చు లేదా వీక్కి వన్స్ చేసుకోవచ్చు. అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఏం రాసినా కూడా మీకు త్వరగానే రిజల్ట్ ఉంటుంది. ఏంటంటే బ్లాక్నెస్ వచ్చేస్తుంది. ఇదంతా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కాదు, ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్ వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నా. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు మట్టుగా సన్ రైజ్ పడేటప్పుడు అదే అదే ఉంటుందబ్బా, సన్ స్క్రీన్ ఉంటుంది. ఆ సన్ స్క్రీన్ ఏమో ఫేస్కి అప్లై చేసుకోండి డైలీ. అంటే రోజు అప్లై చేసుకోండి. సి విటమిన్ అని ఒక సిరప్ ఉంటుంది, అది రోజు మీరు ఫేస్కి అప్లై చేసుకోండి. అప్పుడు గ్లోగా కనిపిస్తుంది. అంతేగాని మీరు ఏవి పడితే అవి ఫేస్కి అప్లై చేయొద్దు, రాయొద్దు. ఎందుకంటే సెన్సిటివ్ స్కిన్ అంటే ఏంటంటే ఏం పడినా కూడా నల్లగా అయిపోద్ది. అది ఎంత మంచిదైనా సరే. ఒకవేళ మీరు ఫేషియల్స్ అవి ట్రై చేసినా కూడా డైమండ్ లేదా గోల్డ్ అలాంటివి ట్రై చేయండి తప్ప ఇలాంటివి అస్సలు ఇంట్లోని అన్నవి ట్రై చేయొద్దు. నలుగు పిండి పెట్టుకోండి కొంచెం ఫేస్కి మసాజ్ చేసేటట్టు. అప్పుడైనా కొంచెం హార్డ్ అవుతుంది. మీరు వీక్ మొత్తం పెట్టుకుంటే అప్పుడు హార్డ్గా తయారవుతుంది. అంతేగాని మీరు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు మొత్తమే ఇలా అప్లై చేస్తాం, వీక్ ఒకసారి అప్లై చేస్తాం లేదా సంవత్సరానికి ఒకసారి అప్లై చేస్తాం, అప్పటికప్పుడు అందంగా వచ్చేయాలంటే ఏమీ తయారవ్వదు. అది ఎవరైనా సరే, డ్రై స్కిన్ వాళ్ళని ఎవరైనా సరే, మీకు బాగుండాలి, మీకు బాగానే ఉండాలి అంటే మట్టుగా వీక్లీ ట్వైస్గా చేసుకోండి. ఏదైనా మనం స్టార్ట్ చేసామంటే అది ఎంత కష్టం వచ్చినా సరే ఆపొద్దు. అది ఎలాంటిదైనా సరే, అదే బిజినెసే అవ్వని, ఫేషియల్సే అవ్వని, ఏదైనా స్టార్ట్ చేయకే మానేయండి. స్టార్ట్ చేస్తే మట్టుగా వదలొద్దు. దాన్ని అంటారు పట్టు విడవకండి అని చెప్పి అంటారు కదా, అట్లా అనమాట. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పేవి ఇవి.